ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేసింది కూటమి ప్రభుత్వం. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పొలం దగ్గర టీడీపీ నేతలు దౌర్జన్యం చేయగా దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలపైనే కేసులు నమోదు చేశారు. జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ బాబుతో సహా మరో 13 మందిపై కేసులు పెట్టారు. నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసులు నమోదు చేశారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే సొంత పొలంలో పామాయిల్ గెలలను కోస్తుంటే అడ్డుకొని తిరిగి తమపైనే కేసులు పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి పోతురాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పోతురాజు, ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేసింది కూటమి ప్రభుత్వం. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పొలం దగ్గర టీడీపీ నేతలు దౌర్జన్యం చేయగా దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలపైనే కేసులు నమోదు చేశారు. జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ బాబుతో సహా మరో 13 మందిపై కేసులు పెట్టారు. నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసులు నమోదు చేశారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే సొంత పొలంలో పామాయిల్ గెలలను కోస్తుంటే అడ్డుకొని తిరిగి తమపైనే కేసులు పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పోతురాజు లైవ్ లో అందిస్తారు. పోతురాజు, చెప్పండి, మాజీ ఎమ్మెల్యే సొంత పొలంలో పామాయిల్ గెలలను కోస్తుంటే అడ్డుకున్న వాళ్ళని వదిలేసి తిరిగి వైఎస్ఆర్సీపీ నేతలపైనే పోలీసులు కేసులు పెట్టడం పట్ల వైఎస్ఆర్సీపీ నేతలు ఏమంటున్నారు? రాజు, కవిత, ప్రధానంగా చూసుకున్నాక దెందులూరు నియోజకవర్గంలో కూటమి నేతల కక్ష సాధింపులు పరాకాష్ఠకి చేరాయని చెప్పొచ్చు. చూసుకుంటే కనుక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా టార్గెట్ చేస్తూ అబ్బయ్య చౌదరిని టార్గెట్ చేస్తూ కూడా ఇప్పటికే ఉన్నటువంటి తమకు సంబంధించినటువంటి 70 ఎకరాలకు సంబంధించిన పామాయిల్ కానీ కోకో కానీ ఒక్క మొక్కలు అవుతున్నాయో వీటిని కూడా టార్గెట్ చేస్తూ కూడా పంటకు చేతికొచ్చిన దాన్ని కూడా కొయ్యకుండా చేస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక అబ్బయ్య చౌదరి పొలం సంబంధించినటువంటి ఏదైతే పామాయిల్ గెలలు కోస్తున్నా కూడా టీడీపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో పూర్తిగా దౌర్జన్యం చేస్తూ కూడా కొల్లేరుకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే కొల్లేరుకి సంబంధించినటువంటి టీడీపీలు కానీ వీళ్ళు కానీ తమకు కొంత డబ్బులు ఇవ్వాలంటూ కూడా అవాస్తవాలు ప్రచారం చేస్తూ కూడా వారిపై కూడా దాడుకు దిగారని చెప్పొచ్చు. పోలీసుల సమక్షంలోనే పూర్తిగా దాడులు చేసినా కానీ దీనిపై కూడా పోలీసులకు ఎవరైతే దాడులకు వచ్చినటువంటి వారు ఉన్నారో అబ్బయ్య చౌదరి చేలోకి సంబంధించినటువంటి దాడి చేస్తాకు వచ్చినటువంటి వారిపై కేసులు పెట్టకుండా రివర్స్లో ఎవరైతే టీడీపీ వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వీరిపై కూడా కేసులు కట్టిన పరిస్థితి కూడా అందరూ కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే జిల్లాకు సంబంధించినటువంటి జడ్పీ వైస్ చైర్మన్ విజయబాబు ఎవరు ఉన్నారో అతనితో సహా సుమారు 15 మందిపై కూడా కేసులు కట్టారు. ఈ కేసుల్లో చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి విధుల్లో సెక్షన్ 30 కానీ 144 సెక్షన్ అమల్లో ఉండగా ఉన్నటువంటి వారు కూడా టీడీపీ నేతలు ఎవరైతే వచ్చారో వారితో తాడో పేడో తేల్చుకుంటాం, పూర్తి స్థాయిలో కూడా బెదిరింపులు దిగారంటూ విధుల్లో ఉన్నటువంటి పోలీసులకు సంబంధించి కూడా తోపులాట్లో తోశారంటూ కూడా ఈ పెదవేకి సంబంధించినటువంటి హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే అతనితో కూడా కంప్లైంట్ ఇప్పించి పూర్తిస్థాయిలో అక్రమంగా కేసులు అయితే పెట్టిన పరిస్థితి కూడా ఉంది. ఈ కేసులకు సంబంధించి చూస్తే కనుక పోలీసులకు విధులకు ఆటంకం కలిగించినటువంటి టీడీపీ నేతలను వదిలేసి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సొంత చేలో గెల్ల కోసుకున్నటువంటి ఎమ్మెల్యే పైన కూడా కక్షపూరితంగా కూడా దాడి చేసినటువంటి వారు ఎవరితో కర్రలతో కానీ రాడ్లతో కానీ పూర్తి స్థాయిలో విచక్షణ కోల్పోయి అక్కడ ఉన్నటువంటి వారు కూడా దౌర్జన్యం చేసినా కానీ ఈ దౌర్జన్యం కూడా పోలీసుల కళ్ళకి ఏం కనపడలేదు. పూర్తి స్థాయిలో టీడీపీ నేతలను అడ్డుకుంటున్నారు. టీడీపీ నేతలకు సంబంధించి చేస్తున్నటువంటి ఏదైతే దాడిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినారని చెప్పి కూడా ఎవరైతే ఉన్నారో ప్రధానంగా 15 మంది ఉన్నారో వారిపై కూడా కేసులు నమోదు చేశారు. పెనుమాల విజయబాబు ఎవరైతే ఉన్నారో అతను కూడా జడ్పీ వైస్ చైర్మన్. మరోవైపు చూస్తే కనుక చెల్లంగోళ్ల ప్రదీప్ కానీ తేజ కానీ ప్రసాద్ దేవానంద్ కరుణాకుమార్ మరోవైపు ప్రేమ్ కుమార్, ఇలా రాజు కానీ చింటూ రవీంద్ర శ్రీను గంగాధర్ సుధీర్ ప్రభు రఘు అంటూ సుమారు 15 మంది ఎవరైతే ఉన్నారో ఈ 15 మందిపై కూడా కేసులు అయితే నమోదు చేశారు. ఇదైతే దీనిపై కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఎవరైతే ఉన్నారో వారి అధిక మూలాలను టార్గెట్ చేస్తూ కూడా ఇప్పటికే విధ్వంసం చేస్తున్నారు కొల్లేరు గ్రామాల్లో కూడా. మరోవైపు దెందులూరు నియోజకవర్గంలో చూసిన కనుక ఏకంగా ఇప్పటికే 300కు సంబంధించినటువంటి శిలాఫలకాల ధ్వంసం చేశారు. మరోవైపు ఆస్తులకు సంబంధించి ఏదైతే ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు వారి ఆర్థిక మూలాలపై
వాళ్ళపై కొడుతూ తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఇప్పటికే పలుమార్లు ఆయన ఇంటిపై కూడా దాడులు చేశారు, అక్కడ ఉన్నటువంటి నిరసనలు తెలిపే ప్రయత్నాలు చేశారు. అదే రీతిలో ఇప్పుడు చూస్తే కనుక ఏకంగా తమ సొంత పొలంలో కోసినటువంటి గెలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏకంగా అక్కడ ఉన్నటువంటి కూలీలను కూడా చావబాదారు, రక్తం వచ్చే విధంగా కూడా కొబ్బరి మట్టలతో కొట్టినట్టు పరిస్థితి కూడా ఉంది. పోలీసులకు సాక్షాత్తు పోలీసుల సమక్షంలోని ఎంత జరిగినా కానీ పూర్తి స్థాయిలో వారిపై కేసులు కట్టకుండా ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారో వీరిపై కూడా కేసులు కట్టడం పట్ల వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కవిత.